ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇంతవరకు కూడా మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తున్న ఆ గొప్ప దేవుని నామానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు తన కృప మనకు చూపించి గత రాత్రంతా మనల్ని కాపాడి ఈ ఉదయకాలాన్నే ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో కలుసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఇది గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రభువు నామములో అభినందిస్తున్నాను. ఇప్పుడు మనం అందరం కలిసి చిన్న ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో మేము పాల్గొనే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, మేము నిన్ను ఆరాధిస్తుండగా మాకు సహాయం చేయండి. మేము నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా కూడా మాకు సహాయం చేయండి. ప్రార్థనలో మీరు తోడుగా ఉండి మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రోగమునన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగమునన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన
ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు వేరే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శరమా వేరే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన లేచి నిలబడదాం చప్పలు కొడదామండి మానవులను కాపాడుతున్న దూతలను ఏర్పరిచారు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన బిడ్డగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు బిడ్డగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన
సన్నిధిలో నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవెను దిరుగా నీ ప్రేమ నీ శక్తి నింపు నాలో నీ ప్రేమ నీ ప్రేమ నీ శక్తి నింపు నాలో ఆరాధించును నా మనసంతటితో ఆరాధించును నా హృదయమంతటితో ఆరాధించునయ్యా ఆరాధించును నా బలమంతటితో నా బలమంతటితో యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు యేసు నీవే నా ప్రభు నీవే నీ ప్రేమ శక్తి సంగమదయా నింపు నాలో నీ ప్రేమ ప్రేమయా శక్తి నింపు హృదయపూర్వకంగా దేవా ఆరాధించును ఆరాధించును నా మనస్సంతటితో దేవా 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 ఆరాధించును నా హృదయమంతటితో ఆరాధించును నా బలమంతటితో యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు యేసు నీవే నా ప్రభు మరోసారి యేసయ్యా యేసు యేసు నీవే నా ప్రభు నీవే వివశిగా యేసు నీవే నా ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత మంచి దేవుడు కదా. ఇంతవరకు దేవుని ఆరాధించే చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రకరకాలైనటువంటి వార్తలను గురించి మనం చూస్తున్నాం. కొన్ని వార్తలు విషాద వార్తలు, కొన్ని వార్తలు ఉత్సాహభరితమైన వార్తలు, కొన్నేమో ఆందోళన కలిగించే వార్తలు. ఇలా రకరకాలైనటువంటి వార్తలతో నింపబడిన ఈ లోకం, ఇలాగూ రకరకాలైన వార్తలతో నింపబడిన ఈ లోకంలో మనమందరం కూడా ఉన్నాం. అయితే ఈరోజు మన ధ్యానాంశము ది న్యూస్, వార్త అనేటటువంటి దాని గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన గురించినటువంటి సమాచారం వార్త ఏ విధంగా వ్యాప్తి చెందింది అనే విషయాన్ని మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదోమా నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అనడి
ప్రాంతముల నుండి ఆయన దిక్కు గుంపులు గుంపులుగా వచ్చిరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఈ వార్త ఏంటి? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ వార్త ఏంటంటే, మొదటిగా మిరకల్స్, అద్భుతములు, గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఇలాంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేయుచున్నాడు అనే వార్త ఆ ప్రాంతంలో అనేక మంది దగ్గరకు చేరింది. అలా చేరడాన్ని బట్టి ఈ వార్త ద్వారా జరిగినటువంటి అద్భుతమైన విషయం ఏంటి అని మనం చూస్తే, తూరు, సీదోను అనే ఈ ప్రాంతాల ప్రజలు, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు గుంపులు గుంపులుగా యేసు ప్రభువారి దగ్గరికి వస్తున్నారు. ఏ వార్త విన్నారు? గొప్ప కార్యాల వార్త, అద్భుతాలు జరుగుతున్నాయనే వార్త, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి అనేటటువంటి వార్త వాళ్ళు విని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? గుంపులు గుంపులుగా యేసయ్య దగ్గరికి వచ్చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న కార్యాలు కూర్చిన సమాచారం ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఏ రకమైనటువంటి ఈ వార్త మాధ్యమం అనేది లేదు. ఈ మీడియా లేనటువంటి ఈ తరుణంలో ప్రజలే వాళ్ళు జరిగిన కార్యాలు, వాళ్ళు జరిగిన గొప్ప కార్యాలు అందరికీ చెప్తా ఉన్నారు. ఇలాగా ఆ నోట ఈ నోట అందరి చెవిలో యేసయ్యను గూర్చినటువంటి అద్భుతములను గూర్చిన వార్త వినపడుతూ వచ్చింది. అయితే గుంపులు గుంపులుగా యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళకి యేసు ప్రభువారు ఏం చేశారంటే, హీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్. చూసారా? యేసయ్య వార్త విని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే సూచనలు ఇచ్చారు. ఈ సూచనలు ఏంటి? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు మనం చూస్తే, జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక రోగపీడితులైన వారందరూ ఆయన ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన గొప్ప సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, శిష్యులతో అన్నాడు, చూడండి ఇక్కడ చాలామంది వస్తున్నారు. అయితే ఈ స్థలంలో చాలా ఇరుగ్గా అనిపిస్తుంది. వీళ్ళందరికీ మనం ఏదైనా చెప్పాలంటే చాలా అభ్యంతరకరంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు ఒక చిన్న దోణిను సిద్ధపరచండి అని చెప్పాడు. ఆ దోణి వారు సిద్ధం చేశారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన మీద పడుతూ ఉన్నారు. ఇలా పడుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, ఈ రోగపీడితులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన మీద పడుతున్నారు. అపవిత్రాత్మలను పట్టినవారు చూడగానే ఆయన ఎదుట సాగిలపడిపోతున్నారు. ఇలాగా వారు దేవుని కుమారుడని గట్టిగా కేకలేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన సూచన ఏంటంటే, తను ప్రసిద్ధి చేయవద్దని వారు ఖండితంగా ఆజ్ఞాపించారు. అంటే నన్ను ప్రసిద్ధి చేయటం కాదు, నన్ను పంపిన తండ్రిని మీరు ప్రసిద్ధి చేయవలసిన వారు ఉన్నారు. నన్ను పంపిన తండ్రిని మీరు ప్రసిద్ధి చేయాలి. నేను ఇచ్చిన సూచన ఏంటంటే, మీరు ఒక దోణిను సిద్ధం చేయండి. ఎందుకు దోణి అని అంటే, యేసయ్య కూర్చోడానికి. చూసారా? ఈ వార్త గొప్ప కార్యాలను, అద్భుతాలను గుర్చిన వార్త విన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన సూచనలు ఇచ్చి వారికి బోధించి, ఆయన తన శిష్యులకు ఇచ్చిన సూచన ఏంటంటే, దోణిని సిద్ధం చేయండి, నన్ను ప్రసిద్ధి చేయటం కాదు ఇప్పుడు మీరు చేయాల్సింది అని ప్రభు వారి ఖండితంగా ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి వార్త వారు విని ఆయన దగ్గరికి వచ్చిన వారికి
ఆయన సూచనలు ఇస్తాడు. అవును, నిజమే. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన ఉండడానికి, ఆయన కూర్చోడానికి, ఆయన బోధించడానికి ఏం కావాలంటే ఒక దోణె కావాలి. ఆ దోణెను సిద్ధపరిస్తే నేను మీలో ఉండి, మీతో ఉండి, నేను మీకు బోధిస్తాను, స్వస్థపరుస్తాను, నెమ్మది దయచేస్తాను, శాంతి సమాధానాన్ని మీకు నేను దయచేస్తాను అని చెబుతూ వాళ్ళతో ఏమన్నాడంటే, వారిలో కొంతమందిని ఆయన ఏం చేశాడంటే వారిని హీ అపాయింటెడ్, వారిని నియమించాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించాను. యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని నియమించాడు. ఎందుకు నియమించాడు? వారు తనతో ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఈ ఉదయకాలం పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఆయనతో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనతో ఉంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యంతో ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థనలో ఆయనతో గడుపుతామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనము సువార్త ప్రకటించడానికి కృపదాయ చేస్తాడు. ఆయనతో ఉండాలి, సువార్త ప్రకటించాలి, ఆ తర్వాత దయ్యములను వెళ్ళగొట్టాలి. తనతో ఉండాలి, సువార్త ప్రకటించాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి. ఇందుకొరకే దేవుడు తన దగ్గర ఉండేటట్లుగా ఈ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మనం కూడా ఆయనతో ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? అధికారం కలిగినటువంటి వారమై సువార్త ప్రకటించేటటువంటి వారంగా మనం ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కనుక ఈరోజు ఈ అద్భుతములను గూర్చిన వార్త అనేక మందిని ఆయన దగ్గర తీసుకొచ్చింది. ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వారికి సూచనలు ఇచ్చాడు. నేను మీకు బోధించటానికి నాకు దోణెను ఒకదాన్ని సిద్ధం చేయండి అని చెప్పాడు. సిద్ధపరిచిన తర్వాత ఆయనతో ఎవరుండాలో వారిని నియమించుకుని వారు తనతో ఉండాలని నియమించాడు. వై గాడ్ అపాయింటెడ్ యూ అండ్ మీ టు బీ విత్ హిమ్. రెండవది టు క్యాస్ట్ అవుట్ డీమన్స్, దయ్యాలు వెళ్ళగొట్టడానికి. మూడవది సువార్త ప్రకటించడానికి. అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను. సో వీ నీడ్ టు బీ విత్ హిమ్, వీ నీడ్ టు ప్రీచ్ గాస్పెల్ అండ్ వీ నీడ్ టు క్యాస్ట్ అవుట్ డీమన్స్. ఈ 3 పనులు చేయడం కొరకు మనం ఆయనతో ఉండాలి. ఆయనతో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న యథార్థత, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. అప్పుడు మనం సువార్తను ప్రకటిస్తాం. ప్రకటించుచున్నప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు ఎదురుగా వస్తే ఆ దయ్యాలను కూడా మనం వెళ్ళగొట్టే అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన కోరుతా ఉన్నాడు. కనుక ఈరోజు వార్త అనే ఈ అంశంలో అద్భుతాలు కూర్చిన వార్త, అలాగే యేసయ్య మనకిచ్చే సూచనలు కూర్చిన వార్త, అలాగే ఆయన మనల్ని నియమించాడు అనే వార్తను మనం తెలుసుకుని దేవునికి కృతజ్ఞతలు చెబుతూ దేవుని మహిమార్థమై జీవించడం ప్రారంభిస్తే నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు, కృప మనకు అనుగ్రహిస్తాడు. కనుక యేసయ్యా, నీ వార్తను నా దగ్గరికి తీసుకొచ్చి నాకు సూచనలు ఇచ్చి అద్భుతాలు చేసి నన్ను నియమించినందుకు, నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ ప్రజగా మమ్మల్ని నియమించినందుకు నీకు వందనాలు ప్రభువా అని ఆయన మనసారా స్తుతిస్తూ మనం ప్రార్థించవలసిన వాళ్ళగా ఉన్నాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయును కాక, కృప మనకు తోడుగా ఉండును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన గొప్ప దేవ, ఈరోజు ఈ ప్రార్థన పోరాటంలో వార్త అనే అంశాన్ని గురించి వినడానికి సహాయం చేశారు. అద్భుతములను గూర్చిన వార్త విని గుంపులు గుంపులుగా నీ దగ్గరికి వచ్చినటువంటి వారిని మీరు ప్రభువా నాయనా వారికి సూచనలు ఇచ్చి, వారికి బోధించి, వారిని నియమించుకుని
వారు నీ చేత నియమించబడి నందువల్ల నీతో ఉండడానికిని నీ సువార్త ప్రకటించడానికిని దయ్యములను వెళ్ళగొట్టడానికిని కృప ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా ప్రభువా, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ప్రజలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఈరోజు ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా. సహోదరి సహోదరులను, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడిప్రాయంలో ఉన్నవారిని, అలాగే చిన్నపిల్లలను, యవన బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ దయ చూపించండి ప్రభువా. అందరి ఎడల నీ కనికరాన్ని చూపించండి. ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా వారిని స్వస్థపరచండి ప్రభువా. అలాగునే ఎవరు ఏ దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నా వారికి విడుదల దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితులను దూరం చేయండి. ఇప్పుడే యేసు నామములో స్వస్థతను విడుదల చేయండి. ప్రతి సమస్య నుంచి నీ బిడ్డలకు విడుదలను కలుగు చేయండి ప్రభువా. మీరు ఆత్మకార్యం జరిగించండి. ఆదివారం జరిగే ఆరాధనలో తోడుగా ఉండండి. ప్రతి ఆరాధనలో అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభువా. దేవా, ఎవరెవరైతే పరిచర్యలో పాల్గొంటున్నారో వారిని మీరు నూరంతలుగా ఆశీర్వదించండి. ప్రార్థనలో పాల్గొంటున్నారో వారిని కూడా మీ నామములో ఆశీర్వదించండి. నిశ్చయంగా సంఘ సరిహద్దులు విశాలపరచబడడానికి సహాయం చేయండి. ప్రతి సోమవారం ఆరాధన టీవీలో ప్రసారం చేయబడుతున్న ప్రేమాపనుడు అను ఆధ్యాత్మిక కార్యక్రమం ఆశీర్వాదకరంగా అనేక మందికి చేరడానికి సహాయం చేయండి. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజలను చేరుకోవడానికి మీరు సహాయం చేయండి. దేవా, నమ్మదగిన దేవుడు నాయన, నీ రాజ్యం విస్తరించాలి, నీ సువార్త వ్యాప్తి చెందాలి. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు, మీరిచ్చిన దర్శనాన్ని నెరవేర్చుటకు సహాయం చేయండి. నన్ను అడుగుము, జన్మలకి స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చిన గొప్ప దేవా. దేవా, మాకు జనాలు కావాలి, మాకు భూమి కావాలి. నీ నామాన్ని ఘనపరచడానికి, నేను హెచ్చించటానికి కృప అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటూ, నజరేయుడా, నమ్మదగిన దేవా, దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్న ప్రతి కుటుంబానికి గొప్ప ఆదరణ ప్రసాదించి కృప చూపించి దీవించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోక తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ మాటలు విన్నందుకు మీకు వందనాలు. ఇంకా కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ దేవుని మహిమార్థమై మీరు జీవించాలని కోరుతున్నాను. రేపటి దినమందు మరొక అద్భుతమైన సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. కృపగల దేవుడు అంతవరకు మీకు తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.